జై శ్రీమన్నారాయణ. ఈరోజు 97వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః దశమోऽధ్యాయः జాతకర్మాది సంస్కార విధి. వైకానసో వాపి భవేత్ పరివ్రాడ ధవేశ్చయా పూర్వం సంకల్పితం యాదృక్తాదృక్కుర్యాన్మహీపతే. వానప్రస్థుడు కానీ సన్యాసి కానీ కావలేను, మొదట సంకల్పించిన విధముగా చేయవలను. వర్షైరేక గుణాం భార్యాం ఉద్వహేత్రి గృణస్వయం నాతి కేశాం వా నాతి కృష్ణాం న పింగళాం. తాను మూడింతల వయసు కలవాడు ఒక వంతు వయసున్న స్త్రీని వివాహము చేసుకునవలను. 30 ఏండ్లు వరుణుకున్నచో 10 ఏండ్ల కన్యను వివాహమాడవలేను. ఎక్కువ కేశములున్న దానిని, అసలే కేశములు లేని దానిని, బాగా నల్లగా ఉన్నదానిని, పసుపు ఛాయతో ఉన్నదానిని వివాహమాడరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వర్షైరితి ఏకగుణామితియా వీయసీత్వోపలక్షణం అష్టవర్షా భవేద్ గౌరీ నవవర్షాత్ రోహిణి 10 వర్షా భవేత్ కన్యా అత ఊర్ధ్వన్ రజస్వలేతి. పాఠాంతరే 8 వర్షా భవేత్ కన్యా నవవర్షాత్ రోహిణి 10 వర్షా భవే గౌరీ యత ఊర్ధ్వం రజస్వలేతి. కన్యాయా 10 వర్షాత్ పరమ వివాహ్యత్వ స్మరణాత్ అసపిండాం యవీయసీమితి స్మృతేశ్చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. వర్షైహని ఏకగుణ అనునది చిన్నదానిని చేసుకొనవలేను అని చెప్పుటకు ఉపలక్షణము. 8 సంవత్సరములది గౌరి, 9 సంవత్సరములది రోహిణి, 10 సంవత్సరములది కన్య, ఇక తర్వాత రజస్వల అని. ఇక పాఠాంతరమున 8 వర్షములది కన్య, 9 వర్షములది రోహిణి, 10 వర్షములది గౌరి. ఆ తర్వాత రజస్వల అని కన్యను 10 సంవత్సరములు దాటిన తర్వాత కన్యను వివాహము చేసుకొనరాదని నిర్ణయమున్నది కదా. సపిండురాలు కాని దానిని, చిన్నదానిని వివాహము చేసుకొనవలయను అని స్మృతి. నిసర్గతోధికాంగాం వా న్యూనాంగాం వాపి నోద్వహేత్ నా విశుద్ధాం సరోమాం వా కులజాం వాతిరోగిణీం న దుష్టాం దుష్టవాక్యాం వా వ్యంగినీం పితృమాతృతః న స్మా శృవ్యంజనవతీం న చైవ పురుషాకృతిం. సహజముగానే అధికావయవములు కలదానిని, తక్కువ అవయవములు కలదానిని వివాహము చేసుకునరాదు. పరిశుద్ధురాలు కాని దానిని, రోమములు కలదానిని, తక్కువ కులములో పుట్టిన దానిని, రోగిష్టి దానిని వివాహము చేసుకునరాదు. దుష్టురాలిని, దుష్టముగా మాటలాడు దానిని, తల్లి నుండి తండ్రి నుండి నిందితురాలిని, పురుష చిహ్నములైన మీసాలు గడ్డాలు కలదానిని, పురుషాకారములో నున్నదానిని వివాహము చేసుకునరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి వ్యంగినీమితి. వ్యంగినీం నింద్యాం వ్యంగమాతా పితృజాం వ్యంగ్యాఖ్యత్వదోషమాతా పితృజాం వా శ్మశ్రూం రేవ వ్యంజనం పుంస్వచిహ్నం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నా అని వ్యంగినీం అని వ్యంగినీం అనగా నిందించదగినది, నిందించదగిన తల్లిదండ్రుల వలన కలిగినది. వ్యంగమను చర్మరోగమున్న మాతాపితరుల వలన పుట్టినది. శ్మశ్రువులే పురుష చిహ్నం అని. నఘర్ఘరస్వరాం క్షామాం తదా కాకస్వరాం నచ నాని బందే క్షణాం తద్వత్ వృతాక్షీం నో ద్వహేద్బుధః. ఘర్ఘర స్వరము కలదానిని, బక్క చిక్కిన దానిని, కాకి గొంతు కలదానిని, నిలకడలేని కన్నులు కలదానిని, తిరుగుడు కనులు కలదానిని వివాహం చేసుకునరాదు. యస్యాస్య రోమసే జంఘే గుల్భో యస్యాస్తదోన్నతౌ గండయోః కూపరౌ యస్యాః హసంత్యాస్తాం నచనోద్వహేత్. రోమముల కల, పిక్కలు కలదానిని, ఎత్తుమడముల కలదానిని, నవ్వితే బుగ్గల మీద చొట్టలు పడేదానిని వివాహము చేసుకునరాదు. నాతిరూక్ష చవిం పాండుకరజా మరుణేక్షణాం ఆపీనహస్తపాదాం చన కన్యాముద్వహేద్బుధః. బాగా మెరుపు కాంతి కలదానిని, తెల్లని గోళ్ళు కలదానిని, ఎర్రని కన్నులు కలదానిని, బలసిన లావైన చేతులు కాళ్ళు కల కన్యను వివాహమాడరాదు. నవామనాం నాతి దీర్ఘాం నోద్వహేత్ సంహత భ్రువం న చాతిశ్చిద్రదసనాం న కరాళముఖీం నరః. పొట్టిదానిని, బాగా పొడుగుదానిని, కనుబొమ్మలు కలిసిన దానిని, బాగా సందులున్న దంతములు కలదానిని, బాగా తెరుచుకుని నోరు కలదానిని వివాహమాడరాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి కరాళం దంతురం. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కనుమ. నా అని కరాళం కూరలు వంటి ఎత్తుపళ్ళ కలదానిని,
పంచమీं మాతృపక్షా చ పితృపక్షా చ సప్తమీం గృహస్థశ్చోద్వహేత్ కన్యాం న్యాయేన విధినా నృప. మాతృపక్షము నుండి 5వ దానిని, పితృపక్షమును నుండి 7వ దానిని గృహస్థుడు కాగోరువాడు యథాన్యాయముగా యథావిధిగా వివాహము చేసుకొనవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. పంచమీతి స్వమాతుః ప్రపితామహస్య కూటస్థస్య పంచమస్య సంతానాంతరజా తావత్సంఖ్య జన వ్యవహిత కన్యా మాతృపక్షాత్ పంచమీ తదావర ప్రపితామహస్య కూటస్థస్య సప్తమస్య సంతానాంతరజా తావత్సంఖ్య జన వ్యవహిత పితృపక్షాత్ సప్తమే ఇదంచ పంచమే సప్తమేభ్యామర్వాగ్నిషేధపరం నతు త్వయోర్వివాహ విధివరం పంచమా సప్తమాదూర్ధ్వం మాతృతః పితృసతస్తస్తేతి స్మృతే. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం. పంచమీతి తన తల్లి ముత్తాత అతనే కూటస్థుడు అనగా మూలపురుషుడు, ఇతను 5వ వాడు. తాను తన తల్లి అతని తండ్రి అతని తాత అతని ముత్తాత 5వ వాడు. అతని సంతానములలో కన్నా ఇతరుల సంతానాన్ని అంత సంఖ్య గల జన వ్యవహితమైన కన్య మాతృపక్షము నుండి 5వ దగును. అట్లే వరుణి ముత్తాత కూటస్థుడు, ఇతనే 7వ వాడు కన్నా వేరే తరము. సంతానము వలన కలిగిన దానిని అంత సంఖ్యా జనము వ్యవధానమున్నచో పితృపక్ష నుంచి సప్తమి అగను. ఇచ్చట పంచమి సప్తమి తరముల కంటే తక్కువ సంఖ్య గల వారి కన్యను వివాహము చేసుకోరాదని నిషేధపరమే. వారికే వివాహ విధిని చెప్పేది కాదు. మాతృతః పంచమతో పితృతః సప్తమతో పరమైన వారినే వివాహము చేసుకొనవలెను అన్నది స్మృతి. బ్రాహ్మో దైవస్తదైవార్షః ప్రాజాపత్యస్తదాసురాః గాంధర్వరాక్షసౌ చాన్యో పైశాచశ్చాష్టమోధమః. వివాహము 8 విధములు. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, 8వది పైశాచము, అష్టమము అధమము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. బ్రాహ్మ ఇతి బ్రాహ్మాది వివాహానాం స్వరూపం స్మృతిషు ద్రష్టవ్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. బ్రహ్మాది అష్టవిధ వివాహాల స్వరూపమును స్మృతులలో చూడవలెను. ఏతేషాం యస్యయో ధర్మో వర్ణస్యోక్తో మహర్షిభిః కుర్వీతదారగ్రహణాం తేనాన్యం పరివర్జయేత్. ఈ 8 ఏ వర్ణమునకు ఏ వివాహము ధర్మమని మహర్షులు చెప్పినారో ఆ వివాహమును వారు చేసుకొనవలేను, ఇతరమైన దానిని విడువవలేను. సధర్మచారిణీం ప్రాప్య గార్హస్యం సహితస్తయా సముద్వహే దాత్యేతత్ సమ్యగూఢం మహత్ఫలం. ఇట్లు సహధర్మచారిణిని పొంది ఆమెతో గార్హస్యమును పాటించవలేను. చక్కగా యథావిధిగా వివాహము చేసుకున్నచో గొప్ప ఫలము నిచ్చును. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే తృతీయాంశే 10మోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.